హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మనకి జనరల్గా ఫాస్ట్ ఫుడ్ అని కానీ గుర్తొచ్చే ఫుడ్స్లో ఫ్రైడ్ రైస్ ఒకటి. కానీ చాలామందికి ఫ్రైడ్ రైస్ తినడం అంటే ఇష్టం కానీ చేయడం చాలా కష్టం కదా. అసలు ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అలాంటి వారి కోసం ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసుకొని ఎగ్ ఫ్రై అయిన తర్వాత అందులో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అవన్నీ ఎంచుకున్న తర్వాత మంచిగా కలుపుకొని నెక్స్ట్ మనం ఏంటి అంటే లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయింది వెజిటేబుల్స్ అని అనుకున్న తర్వాత అందులో రైస్ యాడ్ చేసుకోవడమే ఇంకా. సో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో మస్ట్ అండ్ షుడ్ మనకి సాసెస్ ఉండాలి. సాసెస్లో మెయిన్ వచ్చేసి సోయా సాస్, తర్వాత మన రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి, కొంచెం వెనిగర్ వేసుకోవాలి. సాసెస్ అన్నీ ఆప్షనలే ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఖచ్చితంగా వేసుకోవాలని కూడా లేదు. ఉన్నవాళ్ళు వేసుకుంటే మనకి రోడ్ సైడ్ ఫుడ్ ఫ్లేవర్ వస్తుంది, లేకపోతే రాదు. అంతే, ఇంకా అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. మంచిగా ఏంటి అంటే రైస్ అనేది ఫ్రై అవ్వాలి. సో అందుకే దాన్ని ఫ్రైడ్ రైస్ అంటున్నాం మనము. ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని దించేసుకుంటే యమ్మీ అయినటువంటి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది.